ఏది ఏమైనా కూడా మెయిన్ ముచ్చట చెప్తున్నా, ఏది ఏమైనా కూడా మన ఊరిని బాగు చేస్తాడు, ఈయనకు ఓటేస్తే మన ఊరిని బాగు చేయగలుగుతాడు అని ఆయనను సెలెక్ట్ చేసుకొని ఓటేయ్యి. ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు మన ఊరికి ప్రథమ పౌరుడు ఆయననే ఉంటాడు. అందుకే ఆలోచించి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఓటేయండి. ఆ ఓటేసే మీరు వేసేసినాం అయిపోయింది గెలిచేసిండ్రు అనేటట్లా కాకుండా ఆలోచించి ఓటేయండి. ఆలోచించి ఓటేస్తేనే మన ఊరికి మంచి జరుగుతుంది, ఏదైనా విషయంలో మనకు మంచి జరుగుతుంది. మన ఊరు మంచి జరిగినప్పుడు మనకు మంచి జరిగినట్లనే. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తి మన ఊరికి ఈ ప్రాబ్లమ్స్ను గవర్నమెంట్ ముందడికి తీసుకెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ను క్లియర్ చేయగలుగుతాడు అనే వ్యక్తి ఉంటాడు చూడు, ఆ వ్యక్తికి మీరు ఓటేయండి. నేనైతే నా మనస్ఫూర్తిగా ఇదే మాట చెప్తున్నా, ప్రతిరోజు చెప్తా, ఇదే మాట చెప్తా. ఈరోజు కాకుండా